మహబూబాబాద్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్కు చుక్కెదురైంది. సొంత ఊరిలో ఆయన వదిన కాంగ్రెస్ అభ్యర్థి బూక్యా కౌసల్య ఓటమి పాలయ్యారు. సోమల తండాలో ఇస్లావత్ సుజాత అనే మహిళ సర్పంచ్గా 17 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇస్లావత్ సుజాత ఘన విజయం సాధించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఎన్నికల్లో నేను ఓడిపోయాను, పంచిన డబ్బులు తిరిగి ఇవ్వమని బూక్యా కౌసల్య స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొద్ది మెజార్టీతో ఓడిపోయాను కాబట్టి తీర్థయాత్రలకు వెళ్తున్నాను. ఇక్కడ ఓడిపోయింది నేను కాదు, ఎమ్మెల్యే గారు, డీసీసీ ప్రెసిడెంట్ గారు. డీసీసీ ప్రెసిడెంట్ గారు ఓడిపోయింది తండ్రి, వాళ్ళ సొంత ఊరు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి మేము కూడా ఓడిపోయాను. ఊళ్ళో ఉండకుండా మాకు పనిచేసిన కార్యకర్తల కోసం నేను గుడికి వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా కాబట్టి ఇంటింటికి చందా వసూలు చేస్తున్నా. కొద్ది మెజార్టీతో ఓడిపోయాను కాబట్టి తీర్థయాత్రలకు వెళ్తున్నాను. ఇక్కడ ఓడిపోయింది. పేరు వెంకటరత్న మంజుల. కాంగ్రెస్ ప్రభుత్వం గెలవలేదని మా దగ్గర అందరికి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ డబ్బులు ఇవ్వాలని జెండా కలిసి అందరికి ఎవరెవరు ఇంట్లో ఎంత మంది పేరు వెంకటరత్న మంజుల. కాంగ్రెస్ ప్రభుత్వం గెలవలేదని మా మహబూబాబాద్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్కు చుక్కెదురైంది. సొంత ఊరిలో ఆయన వదిన కాంగ్రెస్ అభ్యర్థి బూక్యా కౌసల్య ఓటమి పాలయ్యారు. సోమల తండాలో ఇస్లావత్ సుజాత అనే మహిళ సర్పంచ్గా 17 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇస్లావత్ సుజాత ఘన విజయం సాధించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఎన్నికల్లో నేను ఓడిపోయాను, పంచిన డబ్బులు తిరిగి ఇవ్వమని బూక్యా కౌసల్య స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే వదినైనటువంటి కౌసల్య గారు ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి ఇవ్వమని అడుగుతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సౌజన్య, నిన్న చూసుకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా సర్పంచ్ ఎన్నికలు కొనసాగింది. మొదటి దఫాగా మాత్రం నిన్న 11 తేదీన కొన్ని ప్రాంతాల్లో మాత్రము మొదటి దఫాగా ఎన్నికలు జరిగాయి. దీనిలో చూసుకుంటే మాత్రం ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తి మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వ్యక్తి రెబల్ గా పోటీ చేయడం అనేది ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా పోటీ కొనసాగిన నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి నుండి రెబల్ గా బరిలో ఉన్న వ్యక్తి మాత్రం గెలపడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తి మాత్రము ఎమ్మెల్యే మురళీ నాయక్ వాళ్ళ సొంత అన్న వాళ్ళ భార్య, అంటే మురళీ నాయక్ వదిన అవుతుంది. ఆమె వచ్చేసి ఒక ఓటర్కు 15,000 చొప్పున అమౌంట్ ఇచ్చుకుంటూ ఆ కుటుంబానికి కోడి అలాగే మందు 15,000 రూపాయలు ఇచ్చుకుంటూ మాత్రం ప్రచారం కొనసాగిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇంత డబ్బులు ఇచ్చిన తర్వాత ఓటమి పాలన తర్వాత ఈ ఓటమి తర్వాత ఎవరెవరు ఆ ఓటర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర వచ్చి మీకు నేను 15,000 అమౌంట్ ఇచ్చాము అని, అంటే వాళ్ళు ఫోన్ పేలో కొట్టిన స్క్రీన్ షాట్ చూపించుకుంటూ మీకు మేము డబ్బులు ఇచ్చాము, అలాగే ఇంట్లో కోడి ఇచ్చాము, మీకు మందు తాగడం మంది ఇచ్చాము కాబట్టి మేము ఓడిపోయాము, ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇవ్వనేటువంటి ఒక దేవుని ఫోటో పెట్టుకుని గ్రామం తిరగడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ మేము బలవంతంగా మేము డబ్బులు అడగలేదు, మీరే మా దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చి మనం ఓటేయమని చెప్పడం జరిగిందని చెప్పి వాళ్ళిద్దరి మధ్య అంటే గ్రామస్తుల మీద అలాగే ఈ ఎమ్మెల్యే మురళీ నాయక్ వాళ్ళ వదిన మీద కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన నెలకొని వాళ్ళిద్దరు శాంతి పరిచే ప్రయత్నం చేయడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మురళీ నాయక్ మొట్టమొదటిగా ఎమ్మెల్యే కావడం జరిగింది. అది మహబూబాబాద్ నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గంలో సొంత వదినే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి ఓటమి పాలన తర్వాత రెబల్ గా ఉన్న వ్యక్తి గెలుపడంతో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చుక్కెదిరిన. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు అలాగే బీఆర్ఎస్ పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కంటే ఓన్లీ 12.5% మాత్రం ఓటింగ్ పెరిగింది. ఇంకా 2 దఫాలుగా ఎన్నికలు కొనసాగనున్నాయి. ఈ ఎన్నికలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక వెనుకంజ అనుకోవచ్చు. సౌజన్య. థ్యాంక్ యూ సుధాకర్.